ఫ్యామిలీస్ కొంచెం ఫుడ్ కొనుక్కోవడానికి ఇంట్లో రెడీ చేశాను, ఇస్తాను డబ్బులు అని చెప్తాను, చూపిస్తున్నాను. ఓకే ఓకే. Well, why don't we start and pray with a word of prayer, huh? ఎస్ సార్. ఎవరొకరు ప్రార్థన చేయండి, ఎవరొకరు మనం వాక్యం ప్రారంభించండి, ఎవరొకరు ప్రార్థన చేయండి. ఇసుకుపోకుండా కొంచెం ఒక పావుగా అంటే ఎక్కువ చెప్తున్నాను ఇంకా. బ్రదర్ కాశీ ఐసక్, the pastor and evangelist at Devaguptam is praying for our message this day. Okay, good. ప్రార్థన చేసుకోగలిగి ఒకసారి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నేను దూర ప్రాంతం నుంచి నేను సోదరులు పేరు తండ్రి దేవుని యొక్క వర్తమానం ప్రభు మాకు అందిస్తుండగా ఇప్పుడు తండ్రి వారు అందించుతున్నటువంటి వర్తమానం తండ్రి జ్ఞానయుక్తంగా మేము గ్రహించుకుని వాటిని మళ్ళా తిరిగి ఇతరులకు నాయన బోధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మాకు దయచేయండి. ఇవి నేను సోదరులు విదేశాల్లో తండ్రి చక్కని పరిచయం చేస్తూ ఇదిగో నేను ప్రభు వారి యొక్క కష్టార్జితం ఇదిగో తండ్రి నేను దైవజనులుగా మా అందరికీ నేను వారు పంపుతుండగా వారు పంపిన దానికి 30 దంతలు 60 దంతలు 100 అయినట్లు ప్రతిఫలం తండ్రి వారికి మీరు దయచేయండి. మంచి ఆరోగ్యం కూడా సోదరుల పీటర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి మీరు దయచేయండి. వారు చేస్తున్న పరిపాలనల ద్వారా చక్కని ఆర్థిక సహకారం వారికి దయచేయండి. ఈ యొక్క సమయంలో చక్కని వర్తమానం తండ్రి వారి ద్వారా మాకు అందించమని ఏ విధమైన అంతరాయం లేకుండా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా మీరు జరిగించుకుని మీరు మహిమ పొందమని యొక్క ప్రార్థన మీ ప్రియకుడు మా లోక రక్షకుడు యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. Amen. Amen, brother. Thank you. So good to see you guys. Thank you, sir. We are very happy to see you again. Yes, yes. And everything good with the children and the women and everything? Yes, sir. Yes, sir. By your prayers. Amen. By the grace of our Lord Jesus. Amen. And how about the girl? Maunika is also getting better. The burned girl, and she will also come to tomorrow. She may come tomorrow to the Sunday school. We brought her. We will bring her. The burnt girl? Thank you. Praise. Yeah, the burned girl. She's doing okay, huh? Maunika. Yeah. She was burned. She was burned terrible. It was awful. Yes, sir. I saw it. Yeah. Amazing she's alive. I have sent you some pictures. Have you observed them? Say what? By email? The burned girl's pictures I have sent you. Yeah, I saw it. I got it. Yeah, that girl is going to the Sunday school tomorrow. Okay, great. Great. Praise the Lord. That's great. God is doing great wonders and healing. God is so gracious to our people here. By your prayers, Amen. they are getting healed. Amen. Praise God. Yeah, and I thank you for your prayers. Thank you for your prayers for us. Thank you so much. All right, why don't we read the first 11 verses in Romans 5, in Romans chapter 5, the first 11 verses. రామ 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనకు చదువుకోకూడదని అంటున్నారు. చదువుదాం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినది. ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు. మంచివారి కొరకు ఎవడైనాను ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. Amen. All right. The apostle here says, therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. Remember at the end of chapter 4,
he talked about the faith of Abraham, who, being 100 years old, still believed God, he was going to have a child, and it was imputed to him for righteousness. And that's why Paul says here then, the faith, therefore being justified, declared righteous by God, by faith, by trusting in him, we have peace, not war, but now peace with God through the Lord Jesus Christ, by whom we have access by faith into this grace we stand and rejoice in the hope and the glory of God. So God says we stand, this is our standing, our position, justified, declared righteous with God. And then we have access. It's an open door. You know, in Hebrews chapter 4, the apostle says, that come boldly to the throne of grace. Come boldly to the throne of grace that you might find help in the time of need. So this must be our attitude, our understanding, because we have a great hope. This is a sure hope of the glory of God. Praise his name. ఆయన ఏమంటాడంటే మనం ఇక్కడ ఆ 5వ అధ్యాయంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశం గల వారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. గత తరగతిలో మనం అబ్రహాం గురించి, ఫెయిత్ ఆఫ్ అబ్రహాము మృతతుల్యమైనటువంటి వయసులో, అంటే 100 ఏళ్ల వయసు గలవాడైంది. తన దేహం ఇంకా పనికి రాకుండా పోయే పరిస్థితులు ఉండగా కూడా మరి గత తరగతిలో మనం నేర్చుకున్న చివరి 4వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తున్నాడు, మృతతుల్యమైన దేహము నుండి కూడా మరలా జీవింపచేయగలిగే శక్తివంతుడై సంతానం ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు అయిన దేవుడని విశ్వసించడం చేత అబ్రహాము సాక్ష్యం పొందాడు అనేటువంటి విషయాన్ని ఆ 4వ అధ్యాయంలో మనం అక్కడ మనకి విషయం వివరంగా చెప్పాడు. అదే మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రికలోకి అక్కడ 5వ అధ్యాయంలోకి అక్కడ మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా విశ్వాసమును గురించినటువంటి ఆ యొక్క వాగ్దానం యొక్క ఫలాల గురించి కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు. ఈవెన్ ఇన్ చాప్టర్ 11 and 12 ఆల్సో హీబ్రూస్ narrated the different prophets who believed in him and have the witnesses. He explained much there. Paul expresses in Hebrews. That's right. Also Amen. Am I? Yeah, is it? Am I, brother? Yes. Yes. అక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ 10, 11, 12 అధ్యాయాల్లో విశ్వాసాన్ని కూర్చున్నటువంటి సాక్ష్యాలని అక్కడ చెప్తూ వచ్చాడు. అబ్రహాం గురించి కూడా అక్కడ చెప్పాడు. అటువంటి గొప్ప విశ్వాసము ద్వారా మనం ఏం కలిగి ఉన్నామంటే మా దేవునికి యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉందాము అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది. Yes, sir. All right, then in verse 3 he says, and not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience, and patience experience, and experience hope. You know, we have troubles in life. We suffer, we have problems, there's afflictions, there's persecutions. Now, tribulations by themselves don't bring you closer to God unless you trust him. If you don't trust him, if you don't have faith, people run from the cross. They run away from God when trouble starts. But when we have troubles as believers and we draw closer to God, then these troubles, they work in us patience, long-suffering. And then that patience works in us experience on how to handle the afflictions, the persecutions, the troubles. And the experience gives us hope. And verse 5 says the hope makes us not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given to us. So if we draw close to the Lord, he draws close to us, and don't let the troubles and the problems separate us from God, but draw us closer to him. Roman chapter 9 ఎక్కడో చెప్తాడు కదా మనకి, శ్రమయనను, బాధ అయినను, హింస అయినను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి 8:35 సార్
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని నడపకపోవడం 31. In Romans chapter 8, verse 31 also, Paul says that no sword, no affliction can separate us from the love of Christ. There he Yes. says also about Amen. the thing we find here. ఇప్పుడు ఎవరికైనా శోధన వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుని నుంచి దూరంగా పారిపోతూ ఉంటారు. శ్రమలు కలిసి ఆ బాధలు సహించలేక మామూలు పిల్లలు వెళ్ళిపోతాం. మరి వారికి మనకి తేడా ఏంటి? దైవజనులుగా యాజ్ ప్రీచర్ పాస్టర్స్ ఆర్ ఎవెంజలిస్ట్ అవర్ డ్యూటీ ఏంటి? వీ మస్ట్ డ్రా క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ వెన్ ద ట్రబుల్స్ అండ్ ఎఫ్లిక్షన్ పర్సిక్యూషన్ కమ్. శ్రమ, బాధ, హింస ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడికే మనం వేయాలి? ప్రభుకి మనం దగ్గరగా క్లోజ్గా మనం వెళ్ళాలి. బట్ ది పబ్లిక్ జనరల్లీ డ్రైవ్ అవే, పారిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు, దేవునికి దూరం అయిపోతాం. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే దైవజనులుగా శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటున్నాడంటే చూడండి 3వ వచనంలో 3వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? 5వ అధ్యాయం 3వ వచనం అందులో అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అసహ్యపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపారుతదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. మరి ఇతరులకు మనం పారిపోయినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరమో దైవజనులో అని. Yes, sir. And then if we look at 2 Peter chapter 1, 2 Peter chapter 1, పేతురు 2 and verses 4 to verses 4 to 11, if you could read that to the men. 2 Peter 1, verses 4 to 11. 4 to 11. To 11. సార్ చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 11 వరకు మనం చూద్దాం. మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొను దేవ స్వభావమునందు పరివారగినట్లు వారిని అనుగ్రహించండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, స్నేహమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అలా అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అని యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులు అయినను నిష్ఫలులైనను కాకుండా వచ్చేది. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేని వాడు నగును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు నువ్వు తొట్టిల్లారు. అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. Yes, sir. Powerful, huh? Amen? It's powerful, it's good. And so, as long as we keep drawing ourselves to the cross, God's going to work all this out. He's going to add to us self-control, patience, godliness, brotherly kindness, love, and we have a sure entrance then. We're not going to fall, but we have a sure entrance into the kingdom of God. And then back to Romans 5, and in verse 5, he says, this hope that we have, this hope, the book of Hebrews says, is a sure anchor to our soul. It's a sure hope, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given unto us. It's amazing. The longer I'm saved, Brother Kinta, the more I realize how great this love is, and how he saved great sinners like us. It's just unbelievable. Then he says in verse 6, Yes. for when we were yet without Praise God. strength, in due time,
in the right time and on time, Christ died for the ungodly. I'm the ungodly. For scarcely for a righteous man will one die. Yet peradventure, or perhaps for a good man, some would even dare to die. But God demonstrated his love toward us in that while we were yet sinners, Christ died for us. You know, Brother Quinta, before the foundation of the world, the plan was already made for Jesus to come to die for you and me. And now he's using us, ambassadors of reconciliation, to bring this message to the world. It's wonderful. It's great. Wonderful. Praise the Lord. Praise God. Amen. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఆమేన్. ఏమంటాడంటే సహోదరుడా చింత ఇక్కడ మీకు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 4 నుంచి 11 వచనం మనం చదివినప్పుడు ఇవి ఎవరికి లేకపోను వాడు తన పూర్వపాపంలో శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దృష్టి లేదు దూరదృష్టి లేని వాడు. అందువల్ల సహోదరులారా మీ తీర్పును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడండి. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడూ చోట్లేరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగును. సహోదరుడా ఈ ఎందు ఎంత జ్ఞాపకం ఉంచుకో ఆ సహోదరులు అందరికీ చెప్తూ మనం మళ్ళీ ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మళ్ళీ ఇక్కడ 5వ వచనం అక్కడి నుంచి మళ్ళీ మనం చూస్తే ఎందుకనగా ఈ నిరీక్షణ మనము సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనకు హృదయములో గుమ్మరించబడినది. మనము జగన్నాథ్ పునాది వేయబడకమునిపే ఈ ప్రణాళికను ఆయన సిద్ధం చేసి ఉంచాడు నీకోసం సహోదరుడా. మరి పేతురు గారి కోసం, పేటర్ గారి కోసం, రవిరాజు బ్రదర్ చింతా కోసం, అలాగే బ్రదర్ ఐజక్ గారి కోసం, లేకపోతే బ్రదర్ ఊరిగంటి కోసం, అలాగే అందరి కోసం, మీకోసం, నా కోసం ఈ గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధం చేసి మనల్ని ఆయన హత్తుకుని మన పాపాలను తీసివేసి ఈ లోకానికంతకీ మన ద్వారా ఈ రక్షణ సువార్తని అందరికీ చాటించాలని వాళ్ళందరి మనుషులందరినీ దాన్ని హత్తుకుని ఏకం చేసుకోవాలని గొప్ప ప్రణాళికని ఆయన సిద్ధం చేసి దైవజనులుగా మనల్ని ఆయన స్వీకరించి తన కుమారులుగాను కుమార్తెలుగాను మనం తీసుకుని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత, బలి చేత, యాగం చేత, ఆయన రక్తం చేత మనం సంధించి ఆయనతో మనల్ని ఏకం చేసుకోవటం అనేది గొప్ప విశేషం కదా. ఇది గొప్ప త్యాగము, గొప్ప బలి, గొప్ప యాగము మన కొరకై చేసినట్టుంది కదా. ఇది దేవునికి మనం స్తోత్రం తెలియవలసింది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. Amen. And so in verse 9 he says, much more than being now justified by blood, by his blood, we shall be saved from the wrath through him. For if when we were enemies we were reconciled to God by the death of his Son, much more being reconciled we shall be saved by his life. So here we are enemies of God. The wrath of God is upon everybody who does not believe on the Lord Jesus Christ. The moment we're born, we are children of wrath against God. Even from little kids, we are against the Lord. But because of Jesus, because of his blood, because of the atonement, we are saved from the wrath. We are no more enemies. We're reconciled to God by the death of his Son. Praise his holy name. ఆమేన్. ఆమేన్. అంటే మనం పాపం చేసినప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, పాపం మీద పరిపాలన చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రత మన అందరి మీద ఉంది. అయితే మనం ఆయన కృప చేత మనం రక్షించబడి తన కుమారుడైన యేసుక్రీస్తు బలియాగం చేత ఆయన కుమారులుగాను దత్తపుత్రులుగాను మనం స్వీకరించినప్పుడు మన మీద ఉండేటువంటి ఉగ్రతని ఆయన తీసివేసి ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడితో హత్తుకునే వారిగా చేసి తన పిల్లలుగా మనల్ని అందరినీ కూడా ఆయన అంగీకరించినందువల్ల మన మీద ఉండేటువంటి ఈ యొక్క ఉగ్రత అనేటువంటి ఆయన యొక్క పాపం అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలాన్ని నుంచి మనం రక్షించి తన కుమార్తెలుగా మనం స్వీకరించినటువంటి కారణం చేత క్రీస్తు వలన ఆ ప్రేమ ఏంటనేది ఇక్కడ 8-9 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటే ఆయన కుమారుని యొక్క రక్తం చేత మనకు బలి అర్పించి ఆయన రక్తం చేత మన పాపములు పరిహరించి ఆయనకు కుమారులుగాను కుమార్తెలుగాను మనం చేసినందువలన కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదుము అంచేత ఆ ఉగ్రత మన నుంచి తప్పించాడు. ఎవరి వలన?
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపాలకు పరిహారాన్ని ఆయన చేసి తన కుమారులను కుమార్తెలను స్వీకరిస్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. Yes, sir. Amen, brother. And verse 11 says, and not only so, but we have joy. We also have joy in God through our Lord Jesus Christ, by whom we have now received the atonement. We remember from the Old Testament how on the Day of Atonement, on that day, how the high priest would go behind the veil to the Ark of the Covenant, and he would take that blood of that animal and he'd sprinkle it on the mercy seat. Well, Jesus on the cross is our mercy seat. He has put the blood on for us. He saved us. Yes. అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఈ యాజకుడైనటువంటి వాడు ఈ యొక్క పశువు యొక్క బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకునేది ఆయన కృపాసనం మీద దాన్ని కింది ఇలాగ చిలకరించి దాన్ని ఆ రక్తాన్ని అక్కడ సమర్పిస్తాడు. అలాగే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు సులుమురాల మీద మనపరిచే తన రక్తాన్ని చిందించి చిలకరించి ప్రధాన యాజకుడిగా ఆ శిలువ మీద నుండి ఆ రక్తాన్ని తీసుకుని ఆ యొక్క దేవాలయంలోకి ఆయన మందిరంలోకి గుడారంలోకి రక్తాన్ని తీసుకెళ్లి అక్కడ బలిపీఠం మీద దాన్ని ప్రొక్షేసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనందరి కొరకే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆ విధంగా తన రక్తాన్ని పరిహార రక్తాన్ని మన కొరకే చిందించి మన పవిత్రులుగా చేసి దేవునికి ప్రియమైన పిల్లలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేస్తున్న మనం దేవునికి కృతజ్ఞులై ఉన్నాం. ఆమేన్. Amen. And verse 12, wherefore, as by one man sin entered into the world, and death by sin, and so death passed upon all men, for all have sinned. For until the law, sin was in the world, but sin is not imputed, it's not counted when there is no law. All right, so when Adam represents all of mankind. Amen? Adam represents all of us. And when Adam sinned, all of us now, all his children all over the world are born into sin. We are conceived in sin. It's passed upon us. We know the wages of sin is death. And then verse 13 says, for until the law, sin was in the world, but sin is not counted, it's not held against you when there is no law. In other words, for until the law, speaking of Moses' law came later, right? But people still died. People still died from Adam to Moses because of the original sin of Adam. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? పాపం. అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం వేరు. అప్పుడు దాకా ఆ పాపం గురించి కాదు. అక్కడి నుంచి ఆదాము నుంచి మొదలయ్యి మోషే వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేశారు? మానవులు అపరాధం చేస్తే తెచ్చిన వారే ఉండగా మరి దేవుడు తర్వాత ఇప్పుడు మనిషి ఈయన ద్వారా బ్రతికించిన అప్పటి వరకు పాపం చేయడం వల్ల ఈ ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కూడా ఈ ఆదాము మొదలుకొని ఆదాము నుండి మోషే వరకు ఉన్నటువంటి ప్రజలను కూడా ఏం వెళ్ళింది? మరణం వెళ్ళింది. అంచేత ఈ ఆదాము చేసినటువంటి పాపాన్ని తరములు అంటే ఆఫ్ స్ప్రింగ్ అనమాట. ఆ ఆదాము నుంచి వచ్చినటువంటి తరాలటువంటి వారికి కూడా ఇదే ప్రాప్తం, ఇదే పాపము, ఇదే మరణము అందరికీ సంప్రాప్తం అయ్యను. అక్కడ 13వ వచనంలో ఏమంటాడంటే ఒకవేళ ధర్మశాస్త్రం లేని ఎడల అప్పుడు పాపం ఆరోపించబడదు. ఎప్పుడు దాకా ధర్మశాస్త్రం లేదు? మోషే వచ్చే వరకు ధర్మశాస్త్రం లేదు. కానీ పాపం అనేది అజ్ఞాతిక్రమం అనే పాపం ఉంది. కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఆదాము నుంచి మోషే వరకు కూడా. తర్వాత మోషే ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకొచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి మానవుడి మీద ఏం చూపెడుతుంది? పాపం డైరెక్ట్ గా వేలెట్టి చూపెడుతుంది. పాపం వల్ల వచ్చేది ఏంటంటే ఆటోమేటిక్ గా మరణమే. Yes, sir. Let's go to 1 Corinthians 15:54. 1 Corinthians 15, verse 54 to 57. 1 కొరింథీ 15 అధ్యాయము 1 కొరింథీ 15 అధ్యాయము. If you could read verses 54 to 57. 54 నుంచి
57 వరకు చదవమంటున్నాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 నుంచి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము శాస్త్రమే. అయినను మన ప్రభు అని యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. So we see that the sting of death in verse 56 is sin, and the strength of sin is the law. And so when we break the law, we die. That is the sting of death is sin. So that's against us. But when the grace of God came, Jesus fulfilled the law, completed the law, and imputes to us, gives to us his righteousness. He not only takes away our sin, but he gives us his righteousness also as a gift. హోలీనెస్. Amen. అయితే ఇక్కడ మరణములు పాపము, పాపము అనుకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రమైన 56వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ చెప్తున్నాడు. అయితే ఈ పాపాన్ని నుంచి మనం తొలగించి, పాపాన్ని తొలగించడమే కాకుండా మనకు పవిత్రతను ఆ ప్రభుని యేసుక్రీస్తు తన రక్తం చేత మనం ఆపాదించి ఆయన కృప మన ఎడల విస్తరింపజేసి ఈ పాపానికి ఉన్నటువంటి బలాన్ని ఆయన తీసివేసి మనం పవిత్రులుగా చేసి ఆ పరిశుద్ధులుగా చేసి ఆయన జనంగా మనం ఉంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నందుకే మనం అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లించుకోవచ్చు. ఆమేన్. Amen. Back to Romans 5. Back to Romans 5. అంటే 5వ అధ్యాయంలోకి రోమీయులకు రాసిన పత్రిక And verse 14. Nevertheless, verse 14, nevertheless, death reigned from Adam to Moses when there was no Moses' law. Death still ruled. It reigned from Adam to Moses, even over them that have not sinned after the similitude or the likeness of Adam's transgression, who is the figure of him that was to come. Okay, what does this mean? See, from Adam to Moses, there was no 10 commandments. There was no law of Moses, but there was one commandment. God gave Adam one commandment, right? Do not eat from that tree of the knowledge of good and evil. The day you eat from that tree, you will die. So there was one law. And Adam, by his free will, by his own choice, broke that law. He knows what he was doing. Adam knew what he was doing. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనంలో అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమే లేదు. ఆదాము రాబో వారికి గురితై ఉండెను అన్నాడు. అక్కడ ఆదాముకి ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని? ఈ మంచి చెడులను తెలియజేసి వృక్ష ఫలములను మీరు తినకూడదు, మీరు తిని తినమన మీరు నిశ్చయముగా చనిపోతురు అని చెప్పి అక్కడ ఆదాముకి దేవుడు సెలవిచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ. అయినప్పటికీ కూడా ఆదాము ఏం చేశాడు? అవ్వ ద్వారా ఆ పండ్లను తినేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. మోషే చెప్పినట్టుగా ఎన్నో ఆజ్ఞలు లేవు, అక్కడ ఒకే ఒక ఆజ్ఞ. అయినప్పటికీ కూడా ఏం జరిగిందంటే ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కాబట్టి ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వారి మీద మరణము ఏం చేసింది? రాజ్యం ఏలింది, మరణం ఏలింది వాళ్ళందరి మీద. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ తప్పకుండా ఆజ్ఞ సంబంధమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో Amen. So in verse 14, when it says that there are people who have not sinned in the likeness of Adam's transgression, who is the figure of him, that's Jesus, that was to come. So who is it that did not sin like Adam, who did not by his free will sin? You know who it is? It's little children who have not sinned and children that are not born yet. So all those babies and abortions, all those little children that have died, they go to be with God because they are not condemned by the law because they have not sinned yet. But little children get sick, little children get aborted because of Adam's sin is transferred to them, but they themselves have not transgressed the law.
So God reconciles them to himself because they are not, they have not broke God's laws yet. They go to be with the Lord. Do you understand, Amen. brother? ఎస్ సార్. Okay. చిన్నపిల్లలు సైతం గర్భస్రావాలు చేయించేసుకుంటున్నారు చాలా మంది, చంపేస్తున్నారు పిల్లల్ని. ఏదో అక్రమంగా కడుపు చేసేదో అలా చేసేదో ప్రేమించేసుకున్నాం, ఇంకా అది బతకుండా చేసేయడం, ఏ కడుపు చేయించేసుకోవడం ఇలాంటి నేను చేస్తాను కదా. అలాగా అనారోగ్యం వచ్చిన పిల్లలు, చిన్న వయసులో ఉన్నటువంటి వారు, రోగాల చేత లేకపోతే చంపబడు అలా చనిపోతున్నటువంటి పిల్లలు అందరూ కూడా ఆదాము లాంటి పాపాన్ని చేసినప్పటికీ కూడా చనిపోవాలి కాబట్టి చనిపోతున్నారు. కానీ వాళ్ళు పరిశుద్ధులైంది దేవుని యొక్క సన్నిధికి వెళ్తారు, దేవునితో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాపం ఎరగినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రభువుని సంధిస్తారు. అయితే మనమైతే ఈ పాపానికి మరి పరిమితం అయిపోయాం కాబట్టి ఖచ్చితంగా ఈ పాపం యొక్క ఫలితాన్ని మన జీవితాల్లో మనం అనుభవించవలసి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల విషయం అయితే అది అక్కడ దేవుని రాజ్యంలో పాపం ఆపాదించబడదు, కానీ చనిపోవడం అనేది మామూలుగానే జరుగుతుంది. కానీ వాళ్ళేమి శిక్షించబడరు, వారు దేవునితో కూడా సదాకాలం ఉంటారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయినటువంటి మనం చేసే క్రియలకు మనం ప్రభువుని కనుక ఆకర్షించుకొని ఆయన పిలుపుని మనం వినకపోతే తప్పకుండా నరకం అనేటువంటి దాంట్లోకి మనం శిక్షనే అనుభవించవలసి ఉంటుంది. ఆదాము లాంటి పాపం మన అందరి మీదకి వస్తూ ఉంది. సార్ Yeah, remember the prophet Jonah. At the end of his book in chapter 4 in Jonah, the Lord చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే 4వ అధ్యాయంలో అక్కడికి వచ్చేటప్పటికి ఆ ప్రవక్త అయినటువంటి యోనాని అక్కడ పంపించాడు కదా, నినివే పట్టణం వెళ్ళమని చెప్పాడు. ఈ ఆస్క్డ్ జోనా టు గో టు నినివే. అక్కడ 763 Jonah chapter 4. Yeah, and let's read in verse 9 to the end of the chapter. 9 నుంచి చివరి అధ్యాయం చివరి వరకు చదువు. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించుడు న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే, నాకు వచ్చేది పాపం అన్నాడు. పాపం కాదేంటి అన్నాడు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే. దేవుడు ఎలాంటివాడనే బాధపడిపోతున్నాడు, జాలి చూపించేస్తాడని, చెప్పులు శక్తించడని, నా పవర్ ఏంటో చెప్పనే ఉండవు, తెలియని కూడా జనానికని మన పవర్ ఏంటో తెలియకుండా చేసేస్తాడని జాలి పడిపోతాడని. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. 125,000 మంది కంటే ఎక్కువ అంటాడు సార్. Yes, so you see where it says here at the end of the chapter in verse 11, and should I not spare Nineveh, the great city wherein is more than 120,000 persons that cannot discern, cannot tell apart between their right hand and their left hand, and also much cattle. In other words, infants, little children, they don't know their right hand from the left hand. And God wants to spare them. They have not sinned against God. This is what he's talking about in Romans 5. Brother, here we want an explanation of this word. అది ఇంగ్లీష్లో చూడరు. కుడి ఎడమలు ఎరగని జనమును, what does it actually mean? Right hand or left hand? In other words, a little. Can you hear me? Jonah chapter 4 verse 11, last verse. యోనా 4:11 దాంట్లో ఉంది. కుడి ఎడమల నా పాయింట్ చదువు. Are you there? Yes, sir. Yes. Nineveh has more than 120,000 people 20,000 people who cannot tell their right hand. Who cannot tell the right hand or left hand? What does it mean? What they cannot tell the right hand or left hand? I believe he's talking about little children, infants, What? little children, infants. They don't know their right hand from their left hand.
They have no understanding. It means the children, those who do not know what is right and what is wrong. Wrong. Yes. Am I right? Yes. Till Yes. now I have the doubt whenever I read this verse. I could not able to understand why he said this. People does not know what is right hand or left hand. Why he says like this? What is right hand, left hand? I am very suspicious about this word. In other words, the little children are innocent. They're not Yes. guilty. They eat with their left hand and they eat with Yes. their right hand also. Yes. In such a way, little children could not know what is right and what is wrong, or what is That's good right. and what is bad. That's right. So, yes, exactly. So God does not hold them guilty. They go to heaven if they die with the Lord. Yes. That's what it means. So thank you so much for the clarification. Yes. Even I am old, I could not understand what was Oh. why he put like this. I am only thinking about like that, and not understand that it was said for the little children or the innocent people who are going to die if we send The judgment. the curse on the people Yeah. of Nineveh. Amen. Yes, thank you so much. అదండి ఎంతకాలం మరి మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ఈ కుడి చేయదో ఎడమ చేయదో తెలియనటువంటి ప్రజలను ఏదో 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజలను కుడి ఎడమలంటే కూడా తెలియనటువంటి వాళ్ళని ఎందుకు కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే పురమును విషయములు దీనివి అక్కడ ఉదాహరణ ఆ చిన్నపిల్లలను కూడా చంపే అంటే చూడండి దానికి చిన్నవాళ్ళు కూడా మిగిలిన చంపేయమన్నాడు ఒక చోట కదా కదా ఈ చిన్నపిల్లల విషయం పాపం ఎరగనటువంటి వాళ్ళు కుడి చేతితో చాలు ఎడ చేతితో తినేస్తారు కుడి చేతితో తినేస్తారు ఆడు ఏమంటారో చాలు అమ్మ నేర్పింది అమ్మమ్మ అనరా తిట్టరా మా ఆయన అంటే అలా తిట్టేస్తున్నాడు వాడు తిట్టనాడు ఇది తెలియదు అంటే ఈ కుడి ఎడమలో పాపం ఎరగనటువంటి వాళ్ళని మరి ఎంతమంది నేను చంపుకోగలనా అని యోనాతో అడుగుతున్నాడు కుడి ఎడమ మరి మీకు ఎంతవరకు ఎప్పుడు చదివేది అర్థమైందో తెలియదు అని చేత మా బలి దొరికాడు నన్ను ఇప్పుడు అడిగాను అదంట చిన్న పిల్లల యొక్క మరణాన్ని నేను తట్టుకోగలుగుతానా చిన్నపిల్లలు ఇప్పుడు అవసరం వచ్చి నేను చంపే అంటాడు కానీ మా పిల్లలు ఏం చేయక ఉందేమని అడుగుతాడు మన దీని వల్ల అట్లు చూస్తున్నాం కదా ఏమంటే అటు కొడితే అనుకుంటే మా పిల్లల్ని ఏం చేయండి అలాగా చాలా గొప్ప విశేషం అండి నాకు ఇప్పుడు ఈ కుడి ఎడమలు ఎరగనటువంటిది అనేటువంటిది నాకు ఇప్పుడు అర్థం ప్రైజ్ గాడ్ థ్యాంక్ యూ బ్రదర్ Yes. Hello brothers are also very innocent about my same doubt. Now it is clarified to them. Thank you so much. Yeah. You know, God bless. some years ago, the Lord gave me a vision. It was like a dream, a vision, and I was in heaven, and in heaven, I saw all these cribs, all these beds where these little babies were laying on their beds up in heaven, and then I saw it written on the bed. It said, aborted, murdered, abused, rejected. These were all the kids that died, all the children that died in abortions and murdered and abused, and they were with the Lord in heaven. There was a vision he gave me many years ago. కొన్ని సంవత్సరాల క్రితం అంట ఇంకొక స్వప్నం వచ్చిందంట అదే ఇప్పుడు ఏమన్నాడంటే దర్శనం అంటున్నాడు ఆ దర్శనంలో చూసాడంటే పిల్లలు ఉన్నారంట ఆ మంచాల మీద ఉన్నారంట చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి బ్యాడ్జీలు ఉన్నాయంట ఇప్పుడు మనం ఏ పిల్లడు ఎవడదో కడతానికి కాలుకో చేసుకో కడతారు కదా మనం ఏ బ్యాడ్జీలు కడతారు కదా అలాగా వాళ్ళ మీద ఉన్నటువంటి అవి చూసినప్పుడు దాని మీద చంపబడిన లేకపోతే గర్భస్రావం చేయబడిన లేకపోతే ఇంకొక ఏదో ప్రమాదంలో చనిపోయినా ఇలా ఉన్నాయంటే అట్లు ఆ పేర్లు అన్నీ ఆ పిల్లలు అన్నీ చూసాడంట ఆ పరలోకంలో దేవుని రాజ్యంలో వాళ్ళు అలా కనపడుతున్నారంట అంటే వీళ్ళు పరిశుద్ధులే ఇలా చంపబడ్డారు ఇప్పుడు దైవజనులు కూడా చంపబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా హతసాక్షులు అంటున్నాం కదా అదే రీతిలో నాకు దేవుడు ఒక దర్శనం చూపించారు అదే స్వప్నం మాకు ఎంతో స్వప్నం నాకు అలాగా కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇలాగా కనిపించింది వీళ్ళందరూ కూడా చంపబడినా లేదా చనిపోయినా లేకపోతే అబార్షన్ చేయకుండా లేదా ఎలా చేయనా చిన్న ఈ చిన్న పిల్లలైనటువంటి పరిశుద్ధులు అని నాకు మనసులో తోచింది అందుకే ఇప్పుడు దీన్ని నేను ఇలాగ అర్థం చెప్తున్నాను అన్నారు దేనికి 4వ అధ్యాయం యోనా 4వ అధ్యాయం 11వ వచనం యొక్క భావాన్ని నేను ఇలా చెప్పగలిగానండి థ్యాంక్ యూ బ్రదర్
Thank you Amen. so much. Amen. And then in Romans chapter 5, verse 15, it says, "But not as the offense," that means Adam's sin, "not as the offense, so also is the free gift. For if through the offense of one many be dead, much more the grace of God and the gift by grace, which is by one man, Jesus Christ, had abounded on to many." So we see that at the cross, a great transfer, a great exchange has taken place. When we trust Jesus that he died for our sins, was buried, rose from the dead according to the scripture, and we put our faith in him, he takes the wrath of God for us. He takes our sin, puts away our sin, but then he gives us his righteousness. So we stand in front of God perfect, righteous in front of God. ఇక్కడ 15 వచనం నుంచి మనం చూస్తున్నాడు, అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు, ఎట్లనగా ఒక అపరాధం వల్ల అనేకులు చేరిపోయినాళ్ళ మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనుషుని కృప చేత దానమును అనేకులకు విస్తరించాను. ఆదాము నుంచి పాపం ఎలా విస్తరించిందో అలాగే యేసుక్రీస్తు అనేటువంటి ఆదాము ద్వారా అనేకులకు కృప కూడా విస్తరించింది. అందరైతే నమ్ముతారు వాళ్ళందరికీ కూడా కృపవరం అయితే ఏమంటున్నాడంటే, ఎలాగనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధి కారణమైన, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డకు కారణమైన. ఆ యేసుక్రీస్తు రక్తం మనందరినీ ఆ కృప కూడా బాహుళ్యం చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. చేస్తా. And then in verse 16 he says, "And not as it was by one that sinned," that's Adam, "so is the gift. For the judgment was by one to condemnation, but the free gift is of many offenses unto justification." So one man brought sin upon us all, and with sin comes death, and all men have sinned, so all men die. But where sin abounded, grace did much more abound. Amen? And so all the sins that we've committed, everything, our whole life has been paid for completely with the blood of the Lord Jesus Christ, and now we are free to serve God. ఇప్పుడు మనం క్రీస్తుని సేవించడానికి, దేవుణ్ణి మనం అనుసరించడానికి, ఆయన వాక్యం చెప్పడానికి మనకు మార్గం ఎలా ఏర్పడిందంటే, ఈ 16 వచనంలో చెప్పినటువంటి ఒక్కని వల్ల పాపం వచ్చి అనేక మందికి శిక్ష విధి కలిగింది. ఇలాగా ఒకని ద్వారా ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా అనేక మందికి కూడా ఈ శిక్ష నుంచి విడుదల కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పి మనుషుల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని తండ్రి దేవుడి లోకానికి పంపించిన కారణం చేత మనం దాన్ని తిరిగి మళ్ళా సంపాదించుకోగలుగుతున్నాం. అందుకే దేవునికి మనం కృతజ్ఞమైన. ఆమేన్. Brothers, we must remember that God is a judge. He's a judge. He does everything lawfully. He does everything legally by the law. He cannot do nothing else. He always does that which is right. That's why God himself, the Creator, had to come to die for our sins, to pay for our sins. He had to do it. It can be no other way. There must be justification, a declaration, an imputation of God's righteousness given to us, forgiveness of sins, and the righteousness of God given to us. This is what Christianity is about. This is why we preach. God has changed our lives. Amen? We're new creatures Amen. in Christ. Hallelujah. Yes, we are new creature. Yes. Yeah, he made us a new creature. By Amen. Christ, his son, shedding his blood, coming to this world. Yes. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి న్యాయమూర్తి ఉన్నాడు. జడ్జి అయిన సుప్రీం జడ్జి. ఆయన ఇది కూడా అక్రమంగా చేయడు. ప్రతిదీ కూడా చాలా క్రమంగా ఆయన చేస్తాడు, న్యాయబద్ధంగా చేస్తాడు. అలాగే ఏం చేశాడంటే పాపులు పాపం పోదు కాబట్టి ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించి మన పాపం ఆయనకి శరీరంలో శిక్ష విధించి ఆ పాపము మన పాపాలను విడుదల చేసి ఆయన సమస్తాన్ని మన కొరకు మేలుగా చేసి మనమందరం ఆయన ప్రియ కుమారులుగా ఉండడానికి ఒక గొప్ప కార్యాన్ని మన కొరకై ఆయన నిర్వహించి మన పాపము తానే శుద్ధీకరణ చేసినట్లుగా మన విషయాన్ని మనం చూస్తున్నాం. Okay, brothers, I think we'll stop here and we'll continue next week. I know it's getting late by you.
also. Sure. So we'll stop right here. And why don't you let me, I'll close in a word of prayer. Yes, sir. Can I pray for You you? pray. Let me Yes, pray. yes, sir. Okay. ఇక్కడ మనం ఆపేద్దాం. ఇది ఇంకా ఇంకా చాలా చెప్తాడు అనమాట. మళ్ళీ వాళ్ళని చూసుకుందాం. చాలా సమయం అయిపోయింది. నేను ఇక్కడ ముగించేస్తాను. ప్రార్థన చేయను అంటున్నాను. ఎస్, మనం అందరం లేచి ప్రార్థన. ఎస్ బ్రదర్, యూ ప్రే ఫర్ All right, let's pray. Heavenly Father, we just thank you, Lord. Thank you that for these faithful men, for these pastors. Watch over them, protect us. Be with Brother Evangelist Kinta, his family. Be with all the pastors, Father. Help them in every problem, every trouble. Give them strength, anointing to do the ministry from up on high, Lord. The power of the Holy Ghost to love the people, Lord, to give their lives for the people, my God. Help them, Jesus, in everything. We pray for their health. We pray for Brother Moti for recovery, that he may continue. We pray for the burnt girl, Lord, that she may be healed, and that the love of Christ, the power of God, his grace, may be seen in her for others to come to you, Lord. Which is so thankful, Lord, that through these sufferings we can glorify you, Lord, because this is the way you have made it, Lord. That but through sufferings, even as Jesus suffered and was obedient unto death, even the death of the cross. And so every knee shall bow, every tongue shall confess that he is Lord, to the glory of the Father. Lord, give us this strength, give us this power, Lord, to press on, to continue on, to put our hand to the plow. Bless the churches in India. Bless the congregations, every single one of them. Let not one person fall. Let not one person go back, Lord, but save many. And not only in the area where Straight Gate Preaching School is, but throughout India and throughout the world. Father, we pray for protection. We pray for deliverance, Lord. We pray for your will to be done in our lives. And Lord, change us. Work in us, my God. We know that as pastors, as men of God, as leaders in the church, we have problems. We have troubles. But help us to be that example, Lord. Help us to be the strength, your strength, that others may see you, that when the suffering comes, when the troubles come, when the problems come, that we have victory, that we have joy, that we have love, that we have patience and long suffering and kindness and gentleness and faith and goodness and temper, that you work in us, Lord, even in the middle of problems and troubles. Magnify yourself in us, Lord Jesus. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon thee and be gracious unto thee. The Lord lift his countenance upon thee and give thee peace. Numbers 6:24 to 26. The Lord bless you guys. I love you and the Lord loves you. Hallelujah. We see you next week. Amen. Next week, Next week, brothers. Amen. I am going to present some money for the brothers. Sure, go ahead. Go ahead. అరే ఒక్కొక్కరు అలా రండి, మీరు ఒక్కొక్కరు వచ్చి రండి. లవణ్య ఫోన్లో పట్టుకురా. Praise the Lord. The Lord provides. Hallelujah. Amen. Thank you. కూర్చోండి మీరండి. రండి బ్రదర్. కూర్చోండి. Hallelujah. Thank you, Amen. Jesus. Praise the name of the Lord. Yeah.
Thank you, Lord Jesus. Thank you so much. Bless you, brothers. I'm so glad I could help you. You know that? Oh, thank you. We pray you and request you, Sister Carmen and Isaac. Yes. Please send your gift, love gift, regularly by every month by a certain date. It will be very helpful and useful to all our Amen. brethren. Amen. I know. Yeah. It's better to give than to receive. Amen. Thank you. Okay, bless you guys. Isa, your message, wonderful message Oh. to the public at Alamo Center. It's amazing. It's amazing. It's amazing I can still preach here. Yeah. When he came to you and took the pamphlets, tracts, gospel tracts, Okay. and some of them constantly listen by sitting on the resting places there. Mhm. We are very happy to see your message. Amen. So great. Amen. Praise God. All right. Thank you so much. Okay. Take care, guys. The Lord bless you now. Thank you. Thank you, sir. Salute. We'll see you later. థ్యాంక్ యూ ఏం లేదంటే ముందు పిక్చర్ మీరు చూసారో లేదు గుర్తుందో లేదు ఒక్కళ్ళు ఒకసారి ఎలా చూసి తెలుసుకుందాం అంతే ఒకసారి మొన్న అదే ఆల్మోస్ట్ సెంటర్ లో మళ్ళీ చెప్తున్నాడు అంటే మళ్ళీ కూడా కొంచెం అట్రాక్షన్ గా కనపడాలి జనానికి ఏదో బికారు ఎవడైతాడు ఎవడైందా కొంచెం బ్యాక్ తీసుకున్నాడు ఇలా కొట్టి ట్రాక్స్ ఉన్నాయి దాంట్లో